ధ్యాన మాతృత్వం. రచన, సేకరణ సి. దేవి సూర్య. ధ్యాన మాతృత్వం. దీనిలో దివ్య మాతృత్వము చెప్పుకున్నాము. గర్భంలోని శిశువుతో మాట్లాడడం కూడా అయిపోయింది. ఇంకా ప్రసవం. అది కూడా నిన్న మనం చెప్పుకున్నాము. అంటే పుట్టిన వెంటనే బిడ్డను కొట్టడం, డ్రాప్స్ వేయడం, ఇంజెక్షన్ చేయడం, బొడ్డు కోయడం వంటివి చేయకూడదు. పుట్టిన వెంటనే ముందుగా ఆ బిడ్డను తల్లికి అందించాలి. ప్రేమతో హత్తుకోవాలి. ఆ బిడ్డను ఒడిలో ఉంచుకొని, నీకు ఇక ఈ బొడ్డుతో అవసరం లేదు, అందుకే తొలగిస్తున్నామని వారికి చెప్పి మెల్లగా బొడ్డు తొలగించాలి. బిడ్డను తల్లికి దూరంగా ఉంచరాదు అనేది నిన్న మనకు జరిగింది. ఈరోజు పిల్లల పెంపకం. పిల్లల పెంపకం చాలా 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 ముఖ్యమైనటువంటిది పిల్లల పెంపకం అనేది. అంటే ఇప్పుడు పిల్లలు కేవలం మీ పిల్లలే అని కాదు. వారు జీవితాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి దివ్యలోకపు వాసులు వాళ్ళు. అవునా? మా పిల్లలు మా ఇష్టం మేము ఎట్లా అయినా పెంచుకుంటాము మీకెందుకు అని అంటారు కదా! అలా కాదు. ఎవరు చెప్పినా బాగుండాలనే చెప్తారు కాబట్టి ఆలోచించుకోవాలి. పెద్దవారు కూడా ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది. వాళ్ళ అనుభవంతో చెప్తారు కాబట్టి. ఇక్కడ పిల్లల పెంపకంలో మీ పిల్లలు కేవలం మీ పిల్లలు కాదు. వారు జీవితాన్ని అనుభవించడానికి వచ్చిన దివ్యలోకపు వాసులు. అంటే వారు మీ ద్వారా వచ్చారు. కానీ మీ నుంచి రాలేదు. మీ ద్వారా వచ్చారు కానీ మీ నుంచి రాలేదు. శరీరము మీరిచ్చారు. కానీ ఆత్మ మీరు కాదు కదా ఇచ్చింది. అది భగవత్ సంకల్పమే కదా! అందుకే వారు మీ ద్వారా వచ్చినా కానీ మీ నుంచి రాలేదు. మీరు మీతో కలిసి జీవించడానికి వచ్చారు. అంతే. వాళ్ళు మీతో కలిసి జీవించడానికి మాత్రమే వచ్చారు. వారికి మీరు యజమానులు కాదు. అందుకే ఈ మధ్యన చట్టాలు కూడా చాలా వచ్చేసుండే. పిల్లని కొట్టినా, తిట్టినా, ఏమన్నా కానివ్వండి, వెళ్లి మేము పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తామని చెప్పడమో అలాంటిది. అవునా? అందుకే వారు మీతో కలిసి జీవించడానికి మాత్రమే వచ్చారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి తల్లిదండ్రులు. అంటే నేను కన్నాను కాబట్టి నా ఇష్టం ఉన్నట్టుగా నేను చెయ్యొచ్చు అని అనుకుంటారు. కాదు కదా! ఇప్పుడు చూడండి పాపం పిల్లలకి ఇష్టం లేకపోయినా కానివ్వండి ఎంపీసీ తీసుకోమంటారు. వాళ్ళకి లెక్కలు రావు. మ్యాథ్ రాదు. పాపం ఎలా జేస్తారు వాళ్ళు? అరె వద్దు నేను తనకి నచ్చిందేదో తను తీసుకొని చేసాను. లేదు. నువ్వు ఎంపీసీయే తీసుకోవాలి. నువ్వు బైపీసీయే తీసుకోవాలి. నువ్వు ఇంజినీరే కావాలి. నువ్వు డాక్టరే కావాలి. వాళ్ళకది కావాలని లేదు కదా! వాళ్ళకి ఏం చదవాలని ఉంటే అదే చదివించొచ్చు కదా! లేదు. ఎందుకంటే కన్నాం కాబట్టి మనయన్నీ మన కోరికలు, మన ఏం తీర్చుకోవాలో, మనం ఏం కావాలనుకున్నా మనకు కాలేం కాబట్టి అది పిల్లల మీద రుద్దుతా ఉంటాము. అది ఎంతవరకు సమంజసం? అవునా? అలా రుద్దడం మూలంగా పిల్లలేం చేస్తారు? మ్యాథ్ సరిగ్గా కావాలని హాస్టల్‌లలో పెట్టి, ట్యూషన్ అని స్కూల్‌లో ట్యూషన్‌లు, ఇంట్లో ట్యూషన్‌లు. అవునా? హాస్టల్‌లో ఏస్తారు. అంటే వాళ్ళు ఎంత స్ట్రెస్‌కి లోనవుతున్నారనేది కూడా మనం ఆలోచించాలి. అంతే గదా! ఈ రోజుల్లో చూడండి చిన్న చిన్న పిల్లలు చదవడం అంటే వాళ్ళ బ్రెయిన్ కంటే ఎక్కువ ఉంటుంది చదువుకునేది. వాళ్ళు ఆలోచించే విధానానికంటే ఎక్కువుంటుంది. వాళ్ళంత మోయలేరు. అందుకే చూడండి సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ ఇంటర్ పిల్లలు, 10థ్ పిల్లలు. అంత ప్రెషర్ ఎందుకు ఆ పిల్లలకి? వద్దు కదా! అందుకే ప్రతి ఒక్కరు అలా పోనీ ప్రెషర్ లేకుండా ఉండాలి అంటే, సరే చదువుకున్నావు. కాసేపు ఒక 10, 20 నిమిషాలు కూర్చొని సైలెంట్‌గా కళ్ళు మూసుకొని కూర్చుందాము. ధ్యాన సాధన ధ్యానంలో కూర్చోబెట్టండి. వాళ్ళు పడిన ఆహ్, ఏమైతే ఉందో స్ట్రెస్ అంతా ఎళ్ళిపోతుంది కదా! అటు తల్లిదండ్రులు చెయ్యరు, ఇటు పిల్లల్ని చేయనియ్యరు. అంటే వాళ్ళకి చేయమని చెప్పరు. ఇంక వాళ్ళకి అస్తమానం ఇంకెలా ఫీల్ అయిపోతారో చెప్పండి. అందుకే వారు మనతో కలిసి జీవించడానికే వచ్చారు కానీ, మనము వారికి యజమానులము కాదు. అంతేకాకుండా వారికి ప్రేమను అందించవచ్చు. కానీ, మన ఆలోచనలు కాదు. వారికి వారివైన సొంత ఆలోచనలు ఉంటాయి. అంతే గదా!
నాకు తెలుసులేమ్మా ఏం చేసుకోవాలో, ఊరికెందుకు చెప్తావు అంటారు కొంతమంది. పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం కూడా పెరుగుతుంది. కాబట్టి మన సొంత ఆలోచనలను వారిపైన రుద్దకూడదు. మీరు వారి శరీరాలను నిర్మించి ఉండవచ్చు కానీ, వారి ఆత్మలను కాదు గదా! ఇప్పుడదే కదా మనం అనుకున్నాము. వారు మీ ద్వారా వచ్చారు కానీ, మీ నుంచి రాలేదు కదా! శరీరాన్ని మాత్రమే ఇచ్చాము కానీ, ఆత్మని కాదు గదా! వారి ఆత్మలు రేపటిని నిర్మించడానికి వచ్చాయి. అంటే రేపటి ముందు భవిష్యత్తును ఆలోచించి వచ్చాయి. కాబట్టి వాళ్ళు ఏం చెయ్యాలనుకున్న అదే చెయ్యనియండి. వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కాబట్టి. కొంతమంది చెప్పలేరు. దానిని మీరు మీ కలలోనైనా చూడలేరు. మీరు వీలైతే వాళ్ళలా ఉండడానికి ప్రయత్నించండి. కానీ వారిని మీలా తయారు చేయకండి. ఖలీల్ గిబ్రాన్. దానిని మీరు మీ కలలోనైనా చూడలేరు. దేనిని? వారు ఏం చెయ్యాలనుకున్నారో రేపటిని నిర్మించడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళు రేపు ఏం అవ్వాలనుకున్నారో దాన్ని మీరు కల్లో కూడా ఆలోచించలేరు. కాబట్టి వీలైతే మీరు వాళ్ళలా ఉండడానికి ప్రయత్నించండి. అంతేకానీ వారిని మాత్రం మీలా తయారు చేయకండి. నువ్వు జాబ్ చేస్తే జాబే చేయాలి. బిజినెస్ చేస్తే బిజినెసే చేయాలి. నువ్వు డాక్టర్ అయితే డాక్టరే కావాలి. యాక్టర్ అయితే యాక్టరే కావాలి. లాయర్ అయితే లాయరే కావాలి. ఇదంతా అలా కాదు కదా! అందుకే వాళ్ళకి ఏది ఇష్టముంటే అది చేయనివ్వండి. శక్తివంతమైన సృష్టి క్రమంలో స్త్రీ, పురుషుల సంగమం ద్వారా జన్మించే అద్భుతమైన ఫలాలే పిల్లలు. అంతే కదా! ఒక విత్తనం లేనిది చెట్టు కూడా రాదు అనంటారు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు లేనిది పిల్లలు లేరు. అవునా? స్త్రీ, పురుషుల సంగమం ద్వారానే అద్భుతమైనటువంటి ఫలాలే ఈ పిల్లలు. పిల్లలను కలిగి ఉండడం తేలికే కానీ వారిని పెంచడమే క్లిష్టమైనది. కనడం ఒకటే కాదండోయ్! వాళ్ళనొక పద్ధతిలో పెంచడం అనేది కష్టమైనటువంటిది. ప్రపంచంలో అతి కష్టమైనది ఆత్మానుభవం. ఆ తర్వాత పిల్లల పెంపకం. ముందు మనం నేర్చుకోవాలి పిల్లల్ని ఎలా పెంచాలి, ఏంటి అనేది. లేకపోతే ఇప్పుడు ఒక పద్ధతిలో పెంచకపోతే ఇష్టమున్నట్టుగా ఎదురు మళ్ళీ మాట్లాడతారు. నా ఇష్టం నేను ఇలాగే చేస్తానంటారు. దొంగతనాలకు ఎగబడతారు. ఎక్కడికి చెప్పకుండా వెళ్ళిపోతారు. సినిమాలు, షికార్లు అంటారు. ఏజ్‌తో సంబంధం లేకుండా బండి నడిపించడము. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా! రకరకాల ఫ్రెండ్స్‌తో ఒక మంచి స్నేహమా? చెడు స్నేహమా? ఏం చేస్తున్నామనేది తెలియదు. ఎందుకు? ఇంట్లో మంచి, చెడు చెప్పుకునే తల్లి, తండ్రి ఒక స్నేహితులలాగా ఉంటే, పిల్లలు అలా బయటికెళ్ళాల్సిన అవసరం లేదు గదా! బయట వాళ్ళతో పంచుకుంటున్నారు వాళ్ళు. బయట వాళ్ళతో పంచుకోవడం మూలంగా ఆ ఎదుటి మనిషి మంచివాడా, చెడ్డవాడా అనేది చూడకుండా అట్రాక్ట్ అయిపోతున్నారు దానికి. అలా అట్రాక్ట్ అయిపోయి ఏమవుతుంది? ప్రేమలు, పెళ్ళిళ్ళు, వివాహాలు అది ఇది. అది ఒక అట్రాక్షన్ మాత్రమే గానీ, మనస్ఫూర్తిగా అంటే వాళ్ళింకా మెచ్యూరిటీ అవ్వలేదు మైండ్ వాళ్ళకి. ఇప్పుడు 10వ తరగతి పిల్లోడికి ఏం మెచ్యూరిటీ ఉంటుంది? 8దో తరగతి పిల్లకి ఏం మెచ్యూరిటీ ఉంటుంది? ఇంట్లో తల్లి, తండ్రి ప్రేమాభిమానాలు తగ్గిపోతున్నాయి. ప్రేమగా చూడడం లేదు. అందుకే మరి ఎవరితో చెప్పుకోవడో తెలియట్లేదు. అక్కడ క్లాస్‌మేట్స్ మాట్లాడుతూ ఉంటే, ఇలా ఉంది మా ఇంట్లో ఇలా ఉంది అనంటే, ఓహ్! మీ ఇంట్లో అలా ఉందా? మా ఇంట్లో గూడా ఇలాగే ఉంది. ఇప్పుడు ఏం మాట్లాడతాను చెప్పండి? తర్వాత మా అమ్మాయి గనిపించట్లేదు, మా అబ్బాయి గనిపించట్లేదు. ఇవే గదా జరుగుతున్నాయి. ప్రస్తుత సమాజంలో, ప్రపంచంలో అంతా ఇదే జరిగేది. వయసుతో నిమిత్తం లేకుండా ఉంది. ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. దీనికి కారణం పిల్లల్నే తప్పు పట్టాల్సింది లేదు. తల్లిదండ్రులు పెంచే విధానంలో కూడా ఉంటుంది. వారు వారితో ఏ విధంగా మెలుగుతున్నారు, మెదులుతున్నారు, ఎలా కలిసి ఉంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి పిల్లల్ని తప్పుబట్టేది లేదు కదా! మనం కూడా ఆలోచించుకోవాలి.
ఎంతవరకి నేను కరెక్ట్‌గా పెంచాను నా పిల్లల్ని. అందుకే శక్తివంతమైన సృష్టి క్రమంలో స్త్రీ పురుషుల సంగమం ద్వారా జన్మించే అద్భుతమైన ఫలాలే పిల్లలు. కాబట్టి పిల్లను కలిగి ఉండడం తేలికే కానీ, వారిని పెంచడమే కష్టమైనటువంటిది. తనను తాను తెలుసుకున్న తర్వాతే నిజానికి పెళ్లి చేసుకోవాలి కదా! ఇదంతా మనం చెప్పుకున్నాము. తనని తాను నేనేంటి? నేను పెళ్లి చేసుకుంటాను. నా భార్య పిల్లల్ని నేను సాకగలనా? వాళ్ళకి కావాల్సినన్ని నేను సమకూర్చగలనా? లేదా ఇప్పుడు చూడండి వయసొచ్చిందని పెళ్లి చేయడం కాదు గదా! పాపం ఎక్కడి నుంచో ఒక అమ్మాయొస్తుంది. ఆ అమ్మాయి ఎన్ని ఆశలతోనొస్తుంది. ఒక సినిమాకి, షికారుకి అక్కడ ఇక్కడ వెళ్ళడము, భార్యను పెళ్లి చేసుకున్నందుకు ఆమెకో చీర, కనీసం గుప్పెడు మల్లెపూలన్నా తీసుకురావాలి గదా! ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? ఎవరి మీద ఆధారపడి ఉంటుందామె? ఎవరిని తెమ్మని అడుగుతుంది? ఆడపిల్ల ఎప్పుడైనా కానివ్వండి, తల్లిని, తండ్రిని, తోడబుట్టిన వాళ్ళని తప్ప ఇంకెవ్వరిని అడగదు కట్టుకున్న భర్తని. అంతే కదండీ! ఎవరిని పడితే వాళ్ళని అడుగుతారా? కాదు గదా! అది పద్ధతి కాదు కదా! అడగలేరు. వాళ్ళు దాన్ని అడిగితే ఏ విధంగా తీసుకుంటారో తెలీదు. అంతే గదా! అందుకే ముందు నేనేంటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే అసలు పెళ్లి చేసుకోవాలి. నాకు నెలకింత జీతమొస్తుంది. నేనింత సంపాదించగలుగుతున్నానంటే, ఈ పోటీ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పట్లో నేనింత సంపాదిస్తున్నాను. నెలకింత వస్తుంది. నా భార్య పిల్లని పోషించగలను. పెరుగుతున్న ధరలతో పాటు మన జీతాలు పెరుగుతాయా? పెరగవు గదా! వాటిని తగ్గించుకుంటూ ఉండాలి. కానీ ఎంతమంది కాంప్రమైజ్ అయిపోతున్నారలా. అలా ఆలోచించుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనిపెంచాలి. ఆత్మజ్ఞానం లేని వారు పిల్లల్ని కనవచ్చు. కానీ పెంచే అర్హత వారికి ఉండదు. ఆత్మజ్ఞానం లేని వారు పిల్లల్ని కనొచ్చు. కానీ వారిని పెంచే అర్హత వారికి ఉండదు. పెంచే అర్హత లేనప్పుడు కనడం ఎందుకండి? అంతే గదా! పెంచే అర్హత లేనప్పుడు కనడం ఎందుకు? కనకూడదు. సామెత. నారు పోసిన వాడు నీరు పోయడా అని. అలా అని కంటూనే పోతారా? ఒక్కసారి అన్నీ ఆలోచించుకోవాల్సుంటుంది. అవునా? అందుకే మానవుల పెంపకం కేవలం శరీరాల పెంపకం కాదు. అంటే అవతారం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టుగా ఏదో చూడడానికి ఇంత హైటు, పర్సనాలిటీ చూడడానికి హీరోలాగున్నాడు. ఎందుకు? జీరో. ఏమీ చెయ్యనప్పుడు. అందుకే శరీరాలను మాత్రమే పెంచడం కాదు. మేధా సంపత్తి సమకూరాలి కనుక. పూర్ణ వికాసం పొందిన మానవుల వల్లనే ఆ పెంపకం అన్నది సాధ్యం. అవునా? శరీరాలు మాత్రమే కాదు పెంచేది. వారికి మంచి మేధా సంపత్తినివ్వాలి. పరిపూర్ణ వికాసం పొందే విధంగా వారిని పెంచడం అనేది సాధ్యమవుతుంది. అవునా అండి? ప్రకృతి ఒడిలో నుంచి వచ్చిన ప్రతి శిశువుకు స్వచ్ఛమైనదే అవునా? ప్రకృతి ఒడిలో నుంచి వచ్చిన ప్రతి శిశువు స్వచ్ఛమైనదే. అంటే చూడండి మనము డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీ అయితే ఎలా ఉంటుంది? సిజేరియన్ అయితే ఎలా ఉంటుందనేది కూడా చెప్పుకున్నాం కదా! నార్మల్ డెలివరీ అయితే ఏముంటుంది? బిడ్డ యొక్క తన ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు సీజరియన్ అవుతే ఏంటంటే అన్ని లైట్స్ ఏసి పెడతారు. ఆ బిడ్డ డైరెక్ట్‌గా కడుపులో నుంచి బయటకొచ్చేసరికి షాక్‌లో ఉంటారు. అవునా? కాబట్టి ప్రకృతి ఒడిలో నుంచి వచ్చినటువంటి ప్రతి శిశువు స్వచ్ఛమైనదే. అత్యంత శుద్ధమైనదే. కానీ మూర్ఖపు తల్లిదండ్రుల చేతిలో, మూర్ఖపు సంఘం యొక్క అజ్ఞాన వాతావరణంలో పెరిగిన శిశువు తమ తల్లిదండ్రులను పోలిన
తమ సంఘాన్ని పోలిన మూర్ఖుల్లా తయారవుతారు. చూడండి, పుట్టడం అందరూ బాగానే పుడతారు. అందరూ బాగానే ఉంటారు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం, ఇంట్లో ఉన్నటువంటి మనుషులు, తల్లిదండ్రులు అందరూ కలుషితం జేస్తున్నారు వాళ్ళని. వాడిది చదువుకోవాలని ఉంది ఆ పిల్లోడికి, ఆ అమ్మాయికి ఇది చదువుకోవాలని ఉంది అనంటే, అది ఏం చదువుతావు? దానివల్ల నీకేంటి ప్రయోజనం? ఏం లేదు ఇది చదువు. అరె! చదువుకునేది వాళ్ళు వాళ్ళనొదిలేయాలి గదా! అంటే ప్రతి ఒక్క పక్కింటోడిది, ఎదురింటోడిది, ఇంటి ముందు వాడిది, ఇంటెనక అందరిది తీసుకొచ్చి వాళ్ళ మీదనే రుద్దేస్తారా? వాళ్ళకంటూ ఒక ఏంటిది? ఏదో అవ్వాలి, నేను గూడా ఒకటవ్వాలి. వాళ్ళకంటూ ఒక మనసుంటుంది కదా! అందుకే ఇక్కడ మూర్ఖపు తల్లిదండ్రుల చేతిలో ఉండడం మూలంగా, మూర్ఖపు సంఘం యొక్క అజ్ఞాన వాతావరణంలో పెరిగినటువంటి శిశువు తల్లిదండ్రులను పోలిన, తమ సంఘాన్ని పోలిన మూర్ఖుల్లా తయారవుతున్నారు. వాళ్ళేం జేస్తారింక మరి? యథా రాజ తథా ప్రజ. అంతే కదా! కనుక సరైన పిల్లల పెంపకం ఎంతో అవసరం. ఒక్కటండి, క్రమశిక్షణ నేర్పించి పిల్లల్ని వదిలేస్తే, మనం ఉన్నా లేకపోయినా వాడి మానాన వాళ్ళు బతుకుతారంతే ఇంకా. నువ్వు ఇలా నిజాయితీగా బతుకు. నువ్వు నిజాయితీగా ఉండు. ఎంత వస్తే అంతే తిను. అవసరమైతే కష్టం చేసుకొని తిను. నీ కడుపు నిండక 10 మందికి సహాయం చెయ్యి. ఉంటే సహాయం చెయ్యి. దొంగతనం చేసి కాదు. చెప్పండి వాళ్ళకివన్నీ. ఇలా చెప్తేనే గదా వాళ్ళు మారుతారు. వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకేం తెలీదండి. ఇప్పుడు 4 గోడల మధ్య మన ప్రపంచం అమ్మ, నాన్న, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, అత్త, మామ, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, పెదనాన్న ఇంతే తెలుస్తుంది వాళ్ళకి. అవునా కాదా? అందుకే. ఇంకొకటేంటంటే ఒక తల్లి ఒక బిడ్డ అడిగిందండి తండ్రిని. "పెళ్ళంటే ఏంటి నాన్న" అని. కొంచెం బాగా వినండి ఇది. "పెళ్ళంటే ఏంటి నాన్న" అని అడిగింది. ఈ బిడ్డ తండ్రిని అడిగితే వినండి. బాడీ తప్ప బ్రెయిన్ ఎదగని ఒక మగ పిల్లాడిని ఒక కంట్రోల్‌లో పెట్టడం మా వల్ల కాదని తల్లిదండ్రులు చేతులెత్తేస్తారు. అమ్మా! తల్లిదండ్రులు చేతులెత్తేస్తే, జాలిపడి ఒక అమ్మాయి దత్తత తీసుకొని తన కంట్రోల్‌లో పెట్టుకోవడాన్నే పెళ్లి అంటారు అని. ప్రస్తుత సమాజంలో అలాగే ఉంది గదా! ఎలా ఉందండి జోక్? కదా! అందుకే. ప్రతి తల్లి, తండ్రి ఆలోచించాలి. తమ బిడ్డని తమ ఇష్టం ఉన్నట్టుగానే వాళ్ళని పెరగనివ్వండి. కానీ పెరగనివ్వండి అంటే ఇష్టం ఉన్నట్టు గాలికి వదిలేయడం కాదు. వాళ్ళు మంచి చెడు తెలుసుకోవాలి. ఓహ్! ఆయన స్కూలుకెళ్ళేసొస్తున్నాడు. ఈరోజు ఏం జరిగింది క్లాస్‌లో? ఎక్కడ? నీ ఫ్రెండ్స్ ఎంతమందున్నారు? ఎలా ఉన్నారు? ఏంటి? కనుక్కోవాలి. కాలేజీ నుంచొచ్చాడు. నాన్న ఈరోజు కాలేజీలో ఏం జరిగింది? ఏంటి సంగతిని కనుక్కోవాలి. ఓహ్! కోచింగ్‌కెళ్ళావు. ఈరోజు కోచింగ్‌లో ఏం జరిగింది నాన్న? ఏంటి ఎగ్జామ్స్ ఎప్పటినుంచి స్టార్ట్? బాగా చదివావా? ఒక్క 10, 20 నిమిషాలు కూర్చొని ఒక స్నేహితునిలాగా, ఒక స్నేహితురాల్లాగా కూర్చొని మాట్లాడితే, పిల్లలు బయట ఎందుకు ఎళ్ళిపోయి పక్కవారిని ప్రేమ కోరుకుంటారు? కోరుకోరు గదా! అస్తమానం మనం ఏంటి మన పని మనకేనాయె. అందుకే ప్రతి తల్లి, తండ్రి కూడా ఆలోచించి పిల్లల్ని పెంచాలి అంటే ప్రతి ఒక్కటి ఆలోచించుకోవాలి. అందుకే ప్రతి తల్లి, తండ్రి కానీ మూర్ఖపు తల్లిదండ్రుల చేతిలో మూర్ఖపు సంఘం యొక్క అజ్ఞాన వాతావరణంలో పెరిగిన శిశువు తమ తల్లిదండ్రులను పోలిన, తమ సంఘాన్ని పోలిన మూర్ఖుల్లా తయారవుతారు. యథా రాజా తథా ప్రజ కదా! కనుక సరైన పిల్లల పెంపకం ఎంతో అవసరం. పిల్లలు జ్ఞానోదయపు దారిలో మనకు తోడు. అంటే మనకు తోడుగా ఉండడం అంటే జతగా ఉండడం అన్నమాట. నిజానికి వారు మన ఆధ్యాత్మిక ఎరుకకు పరీక్ష లాంటివారు. మీరు వారికి నేర్పించాల్సింది ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ వారి నుంచి నేర్చుకోవలసినది చాలా ఉంటుంది. ఇప్పుడు పిల్లలున్నారండి. మన కడుపులో పుట్టిన పిల్లలైనా వాళ్ళు చెప్తే వినాల్సొస్తది. ఎందుకంటే అది మంచి అయినప్పుడు వినాలి. చిన్న, పెద్ద అనేది కాదక్కడ. ఏది మంచి, ఏది చెడు అనేది ముఖ్యమక్కడ. కాబట్టి మన పిల్లలు చెప్పినా గూడా మనము వినాల్సొస్తుంది.
అసలు మౌలికంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినది పిల్లల అవసరాలు ఏమిటి అని. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాథమికమైన విషయం తెలుసుకోకుండానే అంతా పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నారు. అంతే గదా! పెంచి పెద్ద చేస్తున్నారు గాబట్టే, వాళ్ళు మంచి, చెడు తెలుసుకోకుండా బయట మాట్లాడేవారు కొంచెం ప్రేమతో మాట్లాడితే దానికి అట్రాక్టివ్ అయ్యి లేచిపోవడాలు, పెళ్ళిళ్ళు, ప్రేమలు ఇవన్నీ చేస్తున్నారు. అది కనీసం వాళ్ళు కలిసున్నన్ని రోజులు గూడా ఉండకుండా మళ్ళీ విడాకులు గూడా అయిపోతున్నాయి. ఇదే కదా జరుగుతుందంతా. పిల్లలకు కావలసినది తిండి, చదువు, సంపాదన, సంబంధ బాంధవ్యాలు అని మనం అనుకుంటాం. వారు ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు తెలుసుకోకుండానే వీటిలో ఏదో ఒకటి అందిస్తాం. అంతే గదా! ఓహ్! ఒక పిల్లోడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అనేది అతని ఏడుపుకి కారణం తెలుసుకోకుండా ఐస్ క్రీమ్ ఇప్పిస్తాలే ఆపేయి నువ్వు. చాక్లేట్ ఇప్పిస్తానులే ఆపేయి నువ్వు. ఇంకేం మాట్లాడతావు? అసలు ఏంటి కారణం ఏంటి నాన్న? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది తండ్రి నీకు? ఏంటి అసలు? ఏమైంది? అవన్నీ తెలుసుకోవట్లే గదా! నిజానికి వారి అవసరాలు వేరు. అంతే గదా మరి. వాళ్ళెందుకు ఏడుస్తున్నారో తెలియకుండానే అదిస్తా, ఇదిస్తా అని చెప్పేసి, ఆ పిల్లవాడి మనసులో ఉన్నటువంటి ఆలోచనని అక్కడికే తుంచేస్తున్నారు. వారికి షరతులు లేని ప్రేమను అందించాలి. షరతులు, కండీషన్స్ పెట్టగూడదు. ప్రేమకెప్పుడు కండీషన్స్ ఉంటాయా? ఉండవు కదా! వారి దివ్యత్వాన్ని వ్యక్తపరచడానికి వారికి స్వేచ్ఛతో నిండిన సురక్షితమైన వాతావరణం కల్పించాలి వాళ్ళకి. చిన్నతనం నుంచి చక్కని ఆధ్యాత్మిక జ్ఞానం అందించాలి. కానీ ఈ రోజుల్లో పిల్లల పెంపకం 3 విషయాలతో ఉంటుంది. చూద్దామండి అదేంటంటే భయం, పోలిక, షరత్. మన భయాలు అన్నీ పిల్లలపై రుద్దుతూ ఉంటాం. ఇది తినకూడదు, అది చేస్తే ఏమవుతుందో అంటూ ఎన్నో భయాలతో వారిని కొత్త విషయాలను అంటే కొత్త విషయాలని వెతకనివ్వమింక వాళ్ళు. వాళ్ళేదన్నా చెయ్యాలి అనుకున్నా గూడా చెయ్యరింక భయానికి. మన అర్థం లేని భయాలతో వారి దివ్యత్వాన్ని వ్యక్తపరచడానికి, ఆనందానికి అడ్డుపడుతూ ఉంటాం మనం. అవునా? అందుకే తర్వాత పోలిక పిల్లలను వేరే వారితో పోల్చి చూపించి వారిలా ఉండమని. ఎంత చేస్తామండి అసలు పిల్లల్ని ఇంత చేసిన తర్వాత, అతని యొక్క ఆత్మాభిమానం మీద దెబ్బ కొడతారు. ఏ విధంగా? చూడు పక్కింటి ఆ పిల్లోడు ఎంత బాగా చదువుతాడో, ఆ అమ్మాయి ఎంత బాగా చదువుతోందో, నువ్వేంటి ఎప్పుడు ఇలాగే ఉంటావు? ఛీ! ఏం చేస్తావు? అక్కడ అతను అవ్వాలి అనుకుంది, ఏమి చదవాలనుకుంది, అది అడగకుండా పక్కవాడితో పోల్చడం మూలంగా అతను ఎంత ఉన్నటువంటి తన అభిమానాన్ని, తన ఆలోచనలు గూడా చంపుకుంటున్నాడు. అంటే నేను ఎంత జేసినా గానీ వీళ్ళు ఇంతేలే ఇంకా మా అమ్మ, నాన్న ఎప్పుడు చూసినా పక్క పిల్లోడు, పక్క అమ్మాయి చదువుతున్నారు, బాగా వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు అని. వారిని చూసి నేర్చుకోమని ఒత్తిడి చేస్తాం. నిజానికి ప్రతి బిడ్డ తనదైన కొత్తదనంతో, ప్రత్యేకతతో, ప్రజ్ఞతో ఉంటుంది. వారిని వారిలా ఉండనివ్వండి. అలా ఉండనిస్తే మనం ఎందుకవుతాం అమ్మ నాన్నలు? ఉండనివ్వం కాబట్టే అస్తమానం వాళ్ళ వెనక పడతాం. అందుకే పిల్లలు అలా తయారవుతారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రి ఆలోచించుకోవాల్సిందే ఇది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కొంతమంది ఇంత డబ్బు ఇచ్చి, ఇన్ని చాక్లెట్స్ ఏవో ఒకటి ఇచ్చేసి, నేను మా పిల్లాడినసలు రాజాలాగా చూసుకుంటాను. మా అమ్మాయి నేను రాణిలాగా చూస్తాను. కాలు కింద పెట్టనివ్వను. ఆ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎన్ని తీసుకొచ్చి పెడితే ఏముందక్కడ? అంతే గదా! ఇంకా ఎన్నో షరతులు పెడతాం గదా! ఇది చూస్తే ఇది చేస్తే అది ఇస్తాను. ఇలా చేస్తేనే నేను అలా చేస్తాను అంటే అనేక షరతులు చెప్పినట్లుగా చేస్తే బహుమతులు అంటే అది లంచం అయిపోతుంది గదా! లంచం ఇవ్వడం అది. అంటే నేను చదివితేనే ఇస్తావు. లేకుంటే ఇవ్వవా? ఒక బిజినెస్ లాగా అయిపోతుందది. అవునా? ప్రేమ చే చెయ్యకుంటే శిక్ష, కోపం ఇలా చేయడం వలన వారి సొంత ఇష్టాలు కోల్పోయి భయాలు ఏర్పరచుకొని, ఈ భయంతో ఎదుటి వారికి నచ్చేలా ఉండడము, నటించడం మొదలుపెడతారు. ఇష్టం లేకపోయినా. వారి మూల స్వభావమే మారిపోతుంది. అలా లేకుంటే వారి ప్రేమను పొందలేనని భావిస్తారు. అంతే కదా! ఇప్పుడు నాన్న ఇన్ని షరతులు పెట్టినట్లుగా నాన్న నువ్విది చేశావనుకో నీకీ బహుమతి ఇస్తాను. ప్రేమ చెయ్యకుంటే శిక్ష. ఇప్పుడు ప్రేమ చెయ్యకుంటే శిక్ష, కోపం ఇలా చేయడం వలన వారి యొక్క సొంత ఇష్టాలు కోల్పోయి ఇంకందుకే వారు
భయాన్ని ఏర్పరచుకొని, అవునులే ఇంక మరి నేనిలా చెయ్యకపోతే మా అమ్మకి నేను నచ్చనేమో, మా నాన్నకి నేను నచ్చనేమో, వారు నాకది ఇవ్వరేమో అని నటిస్తారు ఇష్టం లేకపోయినాక. ఇప్పుడు వాళ్ళని గూడా మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాము? ఎంతవరకు ఇది సమంజసం? ఇలా బ్లాక్‌మెయిల్ చేయడం అనేది. కాదు కదా! మనస్సుతో ఉండండి, మనసుతో ఉండమని చెప్పడం అంతే ఇంకా. ఈ విధంగా ఎన్నో రకాలుగా వారి దివ్యత్వాన్ని నశింపజేస్తున్నాం మనమే. ప్రతి బిడ్డ అరుదైన పుష్పం. అది వికసించి భవిష్యత్తులో మానవ జాతికి తన సుమధుర పరిమళాలను అందించాలంటే దానికి అనువైన అత్యున్నత పరిస్థితులు కల్పించాలి. అంతే గదండీ! ప్రతి బిడ్డ అరుదైన ఒక పుష్పం. సున్నితంగా చూసుకోవాలి పిల్లల్ని అంటాం గదా! అది వికసించి చక్కగా పూసి భవిష్యత్తులో అవునా? మానవ జాతికి ఒక మంచి సువాసనను, పరిమళాలను వెదజల్లేటటువంటి అత్యున్నత పరిస్థితులను కల్పించాలి. అంతే గదా! ఈ గ్రహం మీద ఆదర్శ జీవితం కోరుకుంటే పిల్లలను సరైన పరిస్థితిలో పెంచాలి. ఈ భూమి, ఈ గ్రహం మీద ఆదర్శ జీవితం కోరుకుంటే పిల్లలను సరైన పరిస్థితుల్లో పెంచాలి. లేదు అంటే ఇప్పుడు పిల్లల్ని వాళ్ళ మానసికంగా మనమే కదా బాధ పెడుతున్నట్టుగా. లేదు నీకు కావాల్సినయి అన్నీ ఇస్తున్నాం కదా! ఇంకేం కావాలి? అసలు నీ మనసులో ఏముంది చెప్పండసలు? అని ఇలా కూర్చోబెట్టి మాట్లాడితే, ఒక వారానికి ఒక్కసారి కూర్చోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందున్నారు? అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు. అవునా? మీ పిల్లలు, మీరు కూర్చొని మాట్లాడుకోండి. ఓహ్! ఈ వారమంతా నేనేం చేశాను? ఈ వారంలో ఏం జరిగింది? అవునా? నేనేం తప్పు చేశాను? ఓహ్! ఇవి మళ్ళీ నేను తిరిగి చెయ్యకూడదు. ఎవరితో నేను పోట్లాడాను? ఇదెందుకు పోట్లాడాను? తెలుసుకోండి. దాన్ని అలా కూర్చొని మాట్లాడుకొని రియలైజ్ అవ్వాలి. మళ్ళీ తిరిగి ఆ పనులు చెయ్యకూడదు. అప్పుడు అందరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటారు కదా! ఇంకా ఇల్లు ఎంత బావుంటుంది చెప్పండి? పిల్లలు చెప్పినట్టు వింటారు. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. అవునా? అలా ఉండమని చెప్తున్నాము. అందుకే పిల్లల్ని పెంచడం మాత్రమే కాదు, పిల్లల్ని కనడం మాత్రమే కాదు, పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, పిల్లల్ని కనడం మాత్రమే కాదు, వారిని పెంచే విధానంలో కూడా ఉంటుంది. అవునా? ఈ రోజుతో ఇక్కడ ఆపేస్తున్నాను. తిరిగి తర్వాయి భాగం రేపటి నుంచి మొదలుపెడతాం.